హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్ అందరూ ఘీ తినడం మంచిదే అంటారు. అసలు ఘీ తినడం మంచిదే అంటారా? ఘీ అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం కంపేర్ చేసుకుంటే ఆయిల్స్‌లో, ఫ్యాట్‌లో హ్మ్. ఆయిల్స్‌లో కంటే టాప్ ప్లేస్‌లో మనకు ఆలివ్ ఆయిల్ ఉంటుంది. బెస్ట్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్తాము. హ్మ్. తర్వాత మనం ఘీ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది బుల్లెట్ కాఫీ అని చెప్పేసి కాఫీలో 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ యేసుకొని తాగడము. అవును. లేకపోతే 1 టీ స్పూన్ ఘీ మంచిదని చెప్పేసి మార్నింగ్ లేవగానే 1 టీ స్పూన్ ఘీ తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే హెల్తీ ఫ్యాట్స్ మన బాడీకి ఇవ్వడం వల్ల బెనిఫిట్ అయి ఉంటుందండి. హ్మ్. ఆ హెల్తీ ఫ్యాట్స్ ని మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని కూడా తీసుకోవచ్చు. లైక్ ఒక 4 బాదంలు, అవును. 2 అక్రోట్లు కూడా తీసుకొని మనం హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. హ్మ్. లేదు అని అనుకున్న వాళ్ళు కాఫీ తాగే అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళు బ్లాక్ కాఫీలోనేనండి మిల్క్ యాడ్ చేయకుండా 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకోవడం వల్ల కాఫీతో పాటు మనకి హెల్తీ ఫ్యాట్స్ యాడ్ అవుతాయి కాబట్టి అది కూడా ఒక రకంగా మనకు వెయిట్ లాస్ అనేది బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే కాఫీ మనకు ఎనర్జిటిక్‌గా ఉండేటట్టు చేస్తుంది. మనకు లైక్ కూర్చోవడం గాని అలా కాకుండా వర్కౌట్ చేసే ముందు కూడా ప్రీ వర్కౌట్ కాఫీ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటాం. సో, అది ఒక రకంగా బెనిఫిట్. కానీ డైరెక్ట్‌గా నేను ఘీ తీసుకుంటే మంచిదని చెప్పేసి అన్నంలో ఘీ యేసుకొని మళ్ళీ ప్రతిసారి ఒక డే మొత్తంలో ఒక 10 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకోవడం, 5 టీ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకోవడం వల్ల బై ది ఎండ్ ఆఫ్ ది డే మన బాడీలోకి వచ్చేది చాలా క్యాలరీసేనండి. అవును. బై ద పుట్టిన యాహ్! పిల్లలకి ఎక్కువ అన్నంలో ఘీ ఏసి యెస్. తినిపిస్తూ ఉంటారు అది కదా ఓకే. మేడం. ఎందుకంటే హెల్తీ హ్మ్. ఫ్యాట్స్ వాళ్ళకి అవసరం. ఎదిగే పిల్లలు కాబట్టి హ్మ్. ఫైన్. కానీ మన ఏజ్ వాళ్ళు వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం ఘీ యూజ్ చేస్తున్నారంటే దట్ ఈస్ రాంగ్. హ్మ్. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాలరీ డెఫిసిట్, బ్యాలెన్స్డ్ మీల్స్. వెజిటబుల్స్ గాని, హెల్తీ ఫ్యాట్స్ గాని చాలా హెల్ప్ చేస్తాయి. ఫైబర్ అండ్ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. కానీ ఘీ ఎళ్లి మన బాడీలో ఫ్యాట్ కట్ చేయదు. హ్మ్. చాలా మంది నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు. బయట అందరూ ఘీ యూజ్ చేయమని చెప్తున్నారండి. ఘీ అవును. హెల్తీ అని చెప్పేసి. మీరేంటి ఘీ నాకు చెప్పట్లేదు. ఓన్లీ 5 గ్రామ్సే చెప్తున్నారు. లేకపోతే కాఫీలో తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి. హ్మ్. నేను ఒకటే చెప్పాను. ఘీ హెల్తీయే. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఘీ తీసుకోవడం వల్ల. హెల్తీ ఫ్యాట్స్ అని కూడా చెప్పొచ్చు. నేచురల్‌గా మనకు దొరుకుతుంది. సో, ఘీలో మనకు కొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి. న్యూట్రిషన్ వాల్యూస్. కానీ ఘీ మంచిదని చెప్పేసి బై ది ఎండ్ ఆఫ్ ది డే అది ఫ్యాటే కదా! కానీ రెగ్యులర్‌గా తీసుకొని 5-6 టీ స్పూన్స్ తీసుకుంటాము అంటే గనక నాట్ కరెక్ట్. సో, యూ కెన్ యూజ్ ఘీ. సమ్‌టైమ్స్ మనం వెజిటబుల్స్ కర్రీలో కూడా ఘీ ఏసి కూడా కర్రీ చేయొచ్చు ఆయిల్ బదులుగా. సో, అదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బై ది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఫ్యాట్ కాబట్టి క్యాలరీస్ వస్తాయండి. ఓకే మేడం. అలాగే మనం యాహ్! వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బేసిక్‌గా మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? బేసిక్‌గా చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ షుగర్‌ని కట్ చేయాలి వాళ్ళ డైట్‌లో నుంచి. హ్మ్. షుగర్ ఈస్ ఎ బిగ్ ఎనిమీ అంటారు. ప్రతి ఒక్కసారి షుగర్ కట్ చేయాలి అని అంటే గనక ఎక్కువ ఇంటేక్ తీసుకున్న వాళ్ళు. హ్మ్. మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే షుగర్ అండి. అది ఏజింగ్ ప్రాసెస్‌ని గూడా మనకు ము ముఖం మీద ముడతలు రావడం గూడా ఎక్కువ చేస్తుంది. షుగర్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీని. హ్మ్. సో, మరీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఏం కాదు. హ్మ్. సెకండ్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్. హ్మ్. ప్రాసెస్డ్ అంటే మనకు బయట ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతో దొరుకుతూ ఉంటది. అవును. సో, అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అంటే చిప్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్ కావచ్చు, హ్మ్. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. మనం జంక్ సో, ఫుడ్ కూడా ఎక్కువ జంక్ తీసుకుంటూ ఫుడ్. ఉంటాం కదా! యెస్. పిజ్జా, బర్గర్ ఇలాంటివి యాహ్! కూడా యాహ్! తీసుకుంటూ ఉంటాం. హోమ్ మేడ్ ఈస్ ఫైన్. హ్మ్. హోమ్ మేడ్ మనం నేచురల్ బ్రెడ్‌తో చీజ్ స్లైస్ పెట్టి, వెజిటబుల్స్ పెట్టి తీసుకుంటే ఫైన్. హ్మ్. ఇక్కడ మయోనీస్ యూజ్ చేస్తారు బయట అవును. పిజ్జాలలో, బర్గర్‌లలో. ఆ మయోనీస్ గురించి చాలా వీడియోస్ కూడా చూసి ఉంటారు. హ్మ్. మయోనీస్‌లో వచ్చేసి ఆల్‌మోస్ట్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆయిల్‌తో చేస్తారు. అది అస్సలు హెల్తీ కాదు. హ్మ్. సో, మయోనీస్ చేస్తారు టేస్ట్ కోసం. సో, అందుకని బయట జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి ఇంకోటేంటంటే ఈ జంక్ ఫుడ్ పక్కకు పెడితే బయట ఫ్రైడ్ రైస్‌లని అవును. చెప్పేసి, బిర్యానీలని చెప్పేసి హ్మ్. ఓవర్ ఇంటేక్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తూ అవును. ఉంటారు. ఆ ఆయిల్ అనేది మీరు చూసే ఉంటారు. హ్మ్. రీసెంట్‌గా రైట్స్ అయ్యాయి. హ్మ్. ఆయిల్ కూడా మనకు ఈ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్‌తో అవును. చేస్తారనమాట. యానిమల్ తోలు ఉంటుంది కదా! దాంతో హ్మ్. ఫ్యాట్స్ అనేది ఆ ఆయిల్ అందుకే వాళ్ళకి తక్కువ ఖర్చుకు దొరికేస్తుంది. హ్మ్. మన ఇంట్లో యూజ్ చేస్తే అంత ఆయిల్ యూజ్ చేస్తామా? చేయం కదా! లేదు. బయట ఆయిల్ అంతా గుమ్మాలు పోస్తూనే ఉంటారు. హ్మ్. అదంతా వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్‌లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ యూజ్. అవన్నీ మన బాడీలోకి వెళ్తే ఇన్‌ఫ్లమేషన్ లీడ్ అవుతుంది. ఈ హ్మ్. ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, బేకరీ ఫుడ్స్ వల్ల కావచ్చు, అండ్ ఈ అన్‌హెల్తీ ఫ్యాట్స్ వల్ల కావచ్చు, మన బాడీలోకెళ్ళిన తర్వాత ఇన్‌ఫ్లమేషన్ అంటే ఒక రకమైన మంట ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా వెయిట్ గెయిన్‌కి లీడ్ అవుతుంది. డయాబెటిస్‌కి లీడ్ అవుతుంది. ఆడవాళ్ళలో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సో, బయట ఇది చాలా ఆయిల్స్ అనేవి ఇంపార్టెంట్. మళ్ళీ
ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిలే మళ్ళీ వాడుతూ ఉంటారు మేడం. దాని వల్ల Exactly. కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా 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 యా 100% అండి. రీహీట్ చేయడం వల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ అవును. ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద కడాయి పెట్టేస్తారు. సో అందులో ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. వాళ్ళకి పడే బుద్ధి కూడా కాదు. సో అందులోనే ఏముంది మన హెల్త్ గురించి వాళ్ళెందుకు ఆలోచిస్తారు, అవును. బిజినెస్ గురించి ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా రీహీట్ చేయడం వల్ల కూడా అందులో టాక్సిక్ కెమికల్స్ మనకు ఆయిల్లో ఉంటాయి. సో అవి ఖచ్చితంగా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ లీడ్ అవుతుంది మన బాడీలో. సో 100% మన గట్ హెల్దీగా ఉండాలి అంటే అవుట్ సైడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ అయినా కానీ, కర్డ్ అయినా కానీ ఇవన్నీ కల్తీయే కదా మేడం. అంటే వీటిని ఎలా తీసుకోవాలి? మనకు రీసెంట్ గా న్యూస్ లో కూడా చూస్తున్నాం, పనీర్ కూడా అన్హెల్దీ. అవును. లైక్ అన్హెల్దీ అని కాదు, పనీర్ ఈజ్ హెల్దీ. రిపీట్, పనీర్ హెల్దీయే కానీ పనీర్ కూడా అన్హెల్దీ చేసేస్తున్నారు. అంటే ఫేక్ పనీర్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. మీరు సపోజ్ టిఫిన్ సెంటర్స్ కి వెళ్తే పనీర్ ఎంతగా యాడ్ చేస్తారంటే ఒక 200 grams పనీర్ యాడ్ చేసేస్తారు. అది కాస్ట్ వచ్చేసి దోశ తీసుకుంటే పన్నీర్ దోశ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉందనుకోండి, అందులో మనకు బయట కొంటే 200 రూపీస్ వచ్చే పన్నీర్ని వీళ్ళు ఇందులో యాడ్ చేస్తారు. ఎందుకు ఇంత మోతాదులో యాడ్ చేస్తారంటే వాళ్ళకి ఫేక్ పన్నీర్, చాలా తక్కువ కాస్ట్ పన్నీర్ దొరికేస్తుంది. కేజీ మనం బయట 800 పన్నీర్ ఉంటే వాళ్ళకి కేజీ 150 రూపీస్ లోనే దొరుకుతుంది. సో ఇది ఫేక్ పన్నీర్ తీసుకోవడం వల్ల మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ కూడా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మన గట్ హెల్దీగా కూడా ఉండదు డైజెషన్ చేయాలంటే. ఎందుకంటే ఇందులో మిల్క్ సాలిడ్స్ కానీ, పామ్ ఆయిల్ కానీ, అన్హెల్దీ ఫ్యాట్స్ కానీ యూజ్ చేసి పన్నీర్ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండేటట్టు చేస్తున్నారు. సో ఈ ఫేక్ పన్నీర్ని మనం టెస్ట్ చేయాలంటే కూడా నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. సో బయటికి వెళ్ళినప్పుడు టెస్ట్ చేసే అంత సీన్ లేదు. బట్ ఏంటంటే వీలైనంత వరకు పన్నీర్ మనం ట్రస్టెడ్ దాంట్లోనే తీసుకోవడం, అంటే లైక్ ప్యాక్డ్ వన్ కానీ అది తీసుకోవడం కానీ బెటర్ అండి. హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా ఫేక్ దొరుకుతుంది ఇప్పుడు. సో రీసెంట్ గా ఓల్డ్ సిటీలో రైట్స్ అయ్యాయి. సో అక్కడ చాలా మటుకు హోమ్ మేడ్ పన్నీర్ ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఫేక్ పన్నీర్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేయాలని చెప్పేసి కెమికల్స్ యాడ్ చేసేయడం, పామ్ ఆయిల్ యాడ్ చేయడం, మిల్క్ సాలిడ్స్ యాడ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ అన్హెల్దీ. మనం చూస్ చేసుకోవాలి అని అంటే కనుక పన్నీర్ బయట కాకుండా హోమ్ మేడ్ పన్నీర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ప్యాక్డ్ పన్నీర్ కూడా మనకు దొరుకుతూ ఉంటది. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ చూసి మనం చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండి. అదైతే మనం డైలీ బేసిస్ లో నార్మల్ గా ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మేడం. అంటే ఎప్పటికీ ఒకే ఆయిల్ యూజ్ చేయాలా, లేదంటే మనం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలా? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో ఎవ్రీ మంత్ ఆయిల్స్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా బెనిఫిట్ అండి, చాలా చాలా హెల్దీ కూడా. సపోజ్ ఈ మంత్ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేశారు, నెక్స్ట్ మంత్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేయడం, కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం, పీనట్ ఆయిల్ యూజ్ చేయడం కూడా చాలా చాలా మంచిది. చేంజెస్ చేస్తూ ఉంటే కూడా చాలా మంచిదండి. ఒకటే ఆయిల్ ని, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అని చెప్పేసి ఒకటే ఆయిల్ ని కాకుండా యూ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజ్. బట్ ఏ ఆయిల్ యూజ్ చేసినా క్వాంటిటీ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రైట్స్ చాలా అయ్యాయి, దాని వల్ల మన బాడీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? చూడండి, మనము రీసెంట్ గా చూసాము, చికెన్ కూడా ఆల్మోస్ట్ 1 month కూడా స్టోరేజ్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి యూజ్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఏంటంటే చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. నాన్ వెజ్ వీలైనంత వరకు బయట అవాయిడ్ చేయడమే బెటర్ అండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, చికెన్ పక్కకు పెడితే మటన్ దగ్గరికి వస్తే కుక్క మాంసం కూడా యూజ్ చేశారు కొన్ని హోటల్స్ లో. ఐ డో నాట్ వాంట్ టు టేక్ దట్ నేమ్. కొన్ని హోటల్స్ లో కుక్క మాంసం కూడా యూజ్ చేశారనమాట. ఇలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇంత ఇన్ఫ్లమేషన్ లీడ్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన లివర్, మన కిడ్నీ మీద, డైజెషన్ ఎంత చాలా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటది అనమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ మెల్లిమెల్లిగా ఫ్యాటీ లివర్ కి కూడా దారితీస్తూ ఉంటుంది. ఈ అన్హెల్దీ ఫ్యాట్స్, ఇవన్నీ అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఖచ్చితంగా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తుందండి ఫ్యాటీ లివర్. అంటే ఒక చిన్న చిన్న హోటల్స్ లలో అట్లా కాకుండా మేడం, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇలా యూజ్ చేశారు. ఫేక్ అంటే లైక్ ఎక్కువ స్టోరేజ్, అన్హైజీనిక్, నీట్ గా లేకపోవడం, ఇవన్నీ మనం చూసాము. మళ్ళీ వాడడానికి వెళ్ళి మనం తింటూ ఉంటాము. ఎగ్జాక్ట్లీ, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. మంత్లీ వన్స్ ఇఫ్ యువర్ ట్రస్టెడ్ అయితే వెళ్ళొచ్చు. అది మనకి రైట్స్ లో లేనివి అది కూడా చూసుకుంటూ ఉండాలి. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు న్యూస్ లో వచ్చింది కొన్ని రోజులు ఏంది అని కాకుండా, న్యూస్ లో వచ్చిన తర్వాత ఏ హోటల్స్ లో ఇంతగా అన్హైజీనిక్ ఉంది, ఇంతగా మనకి ఫేక్ పన్నీర్ యూజ్ చేశారు, ఇలా యూజ్ చేశారనే ఒక లిస్ట్ ఆఫ్ హోటల్స్ ని మనం అవాయిడ్ చేయడం బెటర్.
ఎలా అయితే వచ్చిందో అది మనం గుర్తు పెట్టుకుని అవాయిడ్ చేసి ఏదైతే జెన్యున్ గా ఉన్న హోటల్స్ కి వెళ్ళడం చాలా చాలా బెటర్ అండి. మేడం రీసెంట్ గా మనం ఒక 12 ఇయర్స్ అబ్బాయికి ఫ్యాటీ లివర్ అని విన్నాము. అసలు అది ఎందుకు వస్తుంది మేడం? నేను కూడా షాక్ అయ్యానండి. 12 ఇయర్స్ అబ్బాయికి ఫ్యాటీ లివర్ రావడము. ఆ అబ్బాయి వెయిట్ ఉండాల్సింది యాక్చువల్ గా 30-40 కేజీస్ లోపలే ఉండాలి. బట్ ఆ అబ్బాయి వెయిట్ వచ్చి 62 కేజీస్ ఉన్నారు. సో ఇంకోటి వెయిట్ గెయిన్ కూడా ఒక రూట్ కాజ్ అని చెప్పొచ్చు. అండ్ చిన్నప్పటి నుంచి అంటే ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అబ్బాయి వాళ్ళ ఫాదర్ చెప్పింది ఏంటంటే 3-4 ఇయర్స్ నుంచి జంక్ ఫుడ్ కి చాలా అలవాటు పడిపోయాడు. ఇంట్లో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి పిజ్జాలని బర్గర్లని ఇష్టం అని చెప్పి నేను కూడా తెచ్చిచ్చాను. అది కూడా నా తప్పు అయిపోయింది. ఇంకోటి పనీర్ ఎక్కువ యూజ్ చేయడం, అంటే బయట ఫేక్ పనీర్ దొరుకుతుందని నాకు తెలియక నేను తీసుకురావడం ఇలాంటివి చేశాను. నా నుంచి కూడా మిస్టేక్ అయింది. బట్ మా అబ్బాయికి క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి. ఎక్కువ ఫుడ్ తింటున్నాడని లావు అంటే పిల్లలు ముద్దుగా ఉంటారని అనుకున్నాను. బట్ ఇలా హెల్త్ ఇంపాక్ట్ అవుతుందని నాకు తెలియలేదని చెప్పేసి ఎప్పుడైనా చూడండి బక్కగా ఉంటేనే హెల్తీగా ఉంటాం. మన వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లలు లావుగా ఉంటేనే హెల్దీ అని అనుకుంటారు. ఒక అపోహలో ఉంటారు. ఎంత బక్కగా ఉంటే అంత హెల్దీ. బట్ మనము లావుగా ఉన్నా కూడా కొంతమంది జీన్స్ బట్టి కూడా లావుగా ఉంటారు. సో లావుగా ఉన్నా కూడా మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం పిల్లలకి అనేది ఒక రకంగా మనం చూడటం చాలా బెటర్. అండ్ ఫ్యాటీ లివర్ లో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నట్టు. ఇంకోటి ఏంటంటే మన బాడీలో న్యాచురల్ డిటాక్సిఫైయర్స్ అండి లివర్, కిడ్నీ. మనం ఏ ఫుడ్ తీసుకున్నా, మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో వెళ్ళినా, బ్రీత్ అనేది ట్రాఫిక్ లో వెళ్ళినా మనం పొల్యూషన్ లో ఉంటాం. మనం పీల్చుకుంటూ ఉన్నాం చెడుగాలని కూడా. చేతులు కడగకుండా అన్నం తిన్నప్పుడు కానీ మనం ఏదైనా తెలియకుండా చేసిన థింగ్స్ కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత డైజెషన్ అయిన తర్వాత ఈ కెమికల్స్, ఈ టాక్సిసిటీని అంతా క్లీన్ చేసేది లివర్, కిడ్నీ. సో ఈ 2 ఆర్గాన్స్ అనేది మేజర్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత వరకు నా సజెషన్ అయితే నాన్ వెజ్ అవాయిడ్ చేయడం బెటర్ అండి. వెజ్ సోర్సెస్ లోనే మనకు ప్రోటీన్ తక్కువ దొరుకుతుంది. ప్రోటీన్ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు చికెన్ బ్రెస్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఫిష్ ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ వీలైనంత వరకు నాన్ వెజ్ కాకుండా వెజ్ సోర్సెస్ లోనే మనకు సోయా బీన్స్ లో కానీ, సోయా చంక్స్ లో కానీ, అండ్ లైక్ టోఫులో కానీ ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ లో పప్పు ధాన్యాలు, పన్నీర్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మనకు వచ్చేస్తాయి. సో ఇలా మనం వెజ్ సోర్సెస్ ని యూజ్ చేసుకున్నా కూడా ప్రోటీన్ దొరుకుతుంది. ఇవన్నీ కాదు వెజిటేరియన్స్ ఉన్నాము, మేము నాన్ వెజ్ తినలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు వే ప్రోటీన్ ఇంక్లూడ్ చేయొచ్చు. 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ లో మనకు 23 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. సో అలా అయినా ప్రాపర్ గా చూస్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఫ్యాటీ లివర్ ని ఓవర్కమ్ చేయాలి అంటే వాటర్ ఇంటేక్ మస్ట్. ఆమ్లా, లెమన్ తరచుగా యూజ్ చేస్తూ ఉండాలి. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. మెయిన్ గా వెజిటేబుల్స్ ఇంటేక్ ఎక్కువ ఉంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల కొంచెం కొద్ది గొప్ప మనకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 కూడా వెళ్లకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడం. మెయిన్ వర్కౌట్స్, బాడీ మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి పోస్ట్ మీల్ వాక్స్. పోస్ట్ మీల్ వాక్స్ అంటే ఏంటంటే తిన్న తర్వాత ఇమీడియట్ గా వాకింగ్ చేయకూడదండి. తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, తిన్న తర్వాత 20 minutes తర్వాత పోస్ట్ మీల్ వాక్ చేయాలి. పోస్ట్ మీల్ వాక్ కూడా గంటలు చేయాలా అన్నట్టు చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. పోస్ట్ మీల్ వాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 20 minutes చేస్తే చాలు. 3 times 3 meals తీసుకున్న తర్వాత 20 minutes ఆగి పోస్ట్ మీల్ వాక్ వెళ్ళడం. అలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. గట్ హెల్దీగా కూడా ఉంటుంది. ఇది రీసెంట్ స్టడీస్ అండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పోస్ట్ మీల్ వాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు, గట్ హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు, ఏ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్ ఫీమేల్స్ కూడా పోస్ట్ మీల్ వాక్స్ అనేది స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ అని చెప్పొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే 90 days ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.